ఈరోజు టాపిక్ ఏం చూద్దాం అంటే ట్రిగ్నోమెట్రీ, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీలో ఎగ్జాంపుల్ 5 క్వశ్చన్ దాంతో రిలేటెడ్ ఉన్న ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 5, ఇన్ ట్రయాంగిల్ OPQ, right angled at P, OP is given 7 centimeters, but other two sides are not directly given. Their difference is given. OQ minus PQ is equal to 1 centimeter. So then what we have to find? Sin Q and cos Q we have to determine. So here with respect to Q, that means trigonometric ratio sin Q and cos Q have to determine. Here only one side is given. We have to find other two sides. Then we can easily get a sin Q and cos Q. Okay. So to that what we have to do is ఏం చేద్దామంటే ఇప్పుడు మామూలుగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పైథాగరస్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటే హైపోటెన్యూస్ స్క్వేర్ OQ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. సో ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ సాల్వ్ చేస్తాము, చూద్దాము ప్రాబ్లమ్ సొల్యూషన్. ఓకే, ఇదిగోండి ఎగ్జాంపుల్ 5 పేజ్ నెంబర్ 180లో ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇచ్చిన డేటా రాసుకుందాం. ఇచ్చిన డేటా ఏంటి? OP ఇచ్చాడు, OQ మైనస్ PQ ఇస్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. ఇస్తే ఇప్పుడు ఏం చేసామంటే ఇది తీసుకుందాం, OQ మైనస్ PQ ఇస్ ఈక్వల్ టు 1 తీసుకుంటే OQని PQలకు మారుస్తుంది, అంటే బ్రింగ్ మైనస్ PQ టు దిస్ సైడ్, ఏమవుతుంది? 1 ప్లస్ PQ అవుతుంది. ఇప్పుడు పైథాగరస్ యూజ్ చేసుకుందాం. పైథాగరస్ ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే OQ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్ అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు OQ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. ఓకే, అయితే ఇప్పుడు OQ బదులుగా మనం ఏం చేద్దామంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 రైట్ 1 ప్లస్ PQ, that whole square is equal to OP square plus PQ square. This is in the form of algebraic identity A plus B whole square. అంటే A square అంటే 1 square 1 కాబట్టి ప్లస్ B square, B అంటే PQ square ప్లస్ 2 into A into B, 2 into 1 into PQ, 2PQ. ఈ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ అలానే ఉంటాయి. ఇప్పుడు ఇది సింప్లిఫై అయిన తర్వాత ఇక్కడ PQ స్క్వేర్ PQ స్క్వేర్ ఏమవుతుంది? క్యాన్సిల్, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినా రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినా అవి సింబల్స్ చేంజ్ అవడం వల్ల క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 1 ప్లస్ 2PQ OP స్క్వేర్. అయితే మనకి గివెన్ లో OP ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు? 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఆ వాల్యూ రాసేసుకుందాం. రాసుకుంటే ఇప్పుడు ఏమైంది? 1 ప్లస్ 2PQ ఇస్ ఈక్వల్ టు 7 స్క్వేర్. ఈ 1 అటు తీసుకెళ్ళాలనుకుంటే -1. ఇక్కడ 7 స్క్వేర్ ఉంది కదా, 7 స్క్వేర్ వాల్యూ ఎంత? 49. అంటే 2PQ ఇస్ ఈక్వల్ టు 49 మైనస్ 1 ఎంత అయింది? 2PQ ఇస్ ఈక్వల్ టు 48. ఇప్పుడు PQ అక్కడ నుంచి 2 తీసుకొస్తే డినామినేటర్ అవుతుంది కాబట్టి 48/2. 2 క్యాన్సల్స్ దిస్ హౌ మెనీ టైమ్స్? 24 టైమ్స్. అంటే PQ వాల్యూ వచ్చేస్తుంది, అంటే మనకు కావాల్సిన దాంట్లో ఒక సైడ్ వచ్చేసింది PQ. ఇప్పుడు PQకి OQకి రిలేషన్ ఉంది ఈక్వేషన్ 1 కదా. ఈ ఈక్వేషన్ 1లో మనం PQ వాల్యూ పెట్టేద్దాం. PQ ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ చూడండి 24. అప్పుడు OQ ఎంత అయింది? 25. అంటే మనకు కావాల్సిన సైడ్స్ వచ్చేసినాయి. అంటే మనకు కావాల్సిన సైడ్ చూసుకుంటే ఇక్కడేమో Q ఉంది ట్రయాంగిల్ విత్ రెస్పెక్ట్ టు దట్, ఇక్కడేమో 7 ఉంది, ఇదేమో 25, ఇదేమో 24. సో PQ ఇది కదా, PQ అండ్ దిస్ ఇస్ OQ. ఓకే, ఇప్పుడు సైన్ Q ఎంత అవుతుందో చెప్పండి. సైన్ Q ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. Qకి ఆపోజిట్ సైడ్ ఏంటి? OP. హైపోటెన్యూస్ ఏంటి? OQ. అంటే వాల్యూ ఎంత అవుతుంది? 7/25. అలాగే కాస్ Q అంటే ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత? 24/25. ఇదే మోడల్లో మనకి టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ 8.1లో ఈ ప్రాబ్లం ఉంటుందమ్మా, సేమ్ 10th క్వశ్చన్.
అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డెట్ క్యూ దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ ఇందాకేమో డిఫరెన్స్ ఇచ్చాడు, ఇక్కడేమో సమ్ ఇచ్చాడు. అయితే ఒక సైడ్ ఇచ్చేసాడు క్లియర్ కట్ గా పీక్యూ. అయితే మనల్ని ఏం కనుక్కోమన్నాడు, సైన్ పి, కాస్ పి, టాన్ పి అనే వాల్యూస్ కనుక్కోవాలి. ఈ ప్రాబ్లమ్ ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇచ్చిన దాని ప్రకారం పీక్యూఆర్ ట్రయాంగిల్ రాసుకున్నాం. క్యూ అనేది 90 degrees ఉందన్నాడు కాబట్టి క్యూ అనేది 90 degrees వెర్టిసెస్ దగ్గర మనం రాసుకోవాలి. ఇందులో పీక్యూ ఇచ్చాడు, ఇచ్చిన దాని ప్రకారం పీక్యూ. ఇప్పుడు ఇంకేమి ఇచ్చాడు, పిఆర్, ఇది ఆర్ అమ్మ, పిఆర్ ప్లస్ క్యూఆర్ ఇస్ ఈక్వల్ టు 25. ఇప్పుడు ఏంటంటే హైపోటెన్యూస్ పిఆర్ ఇస్ ఈక్వల్ టు 25 మైనస్ క్యూఆర్, ఇది ఈక్వేషన్ 1 గా రాసుకోండి. మనం పైథాగరస్ ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అదర్ సైడ్ స్క్వేర్ సమ్. ఇక్కడ పిఆర్ ని ఏమని రాసుకోవచ్చు, 25 మైనస్ క్యూఆర్, 25 మైనస్ క్యూఆర్ హోల్ స్క్వేర్. పీక్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఎంత 5 ఇచ్చాడు కాబట్టి ఈ 5 తీసుకొచ్చి ఇక్కడ రాసాం, ప్లస్ క్యూఆర్ స్క్వేర్. దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేషన్ లో రాస్తే ఇలా వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 25 ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఇప్పుడు 25 స్క్వేర్ అంటే ఎంత, 625. అయితే ఇక్కడ క్యూఆర్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ క్యూఆర్ స్క్వేర్ పోస్టల్ ఉంది కదా, అటు ఇటు మార్చినప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోతే 225 ఎంత, 50 క్యూఆర్ ఇస్ ఈక్వల్ టు 25. మనకి క్యూఆర్ కావాలి కాబట్టి ఇక్కడ మైనస్ అయి ఉంది కాబట్టి బ్రింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్, 25 టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, 25 వస్తే 625 మైనస్ 25 మైనస్ 50 క్యూఆర్ అంటే ఎంత అవుతుంది, 50 క్యూఆర్ అంటే 600 ఈజ్ ఈక్వల్ టు 50 క్యూఆర్. ఇప్పుడు ఈ క్యాన్సిలేషన్ లో క్యూఆర్ ఎంత వచ్చిందమ్మా, 12. మరలా ఇక్కడ ట్రయాంగిల్ గీసాము, అదే సేమ్ క్యూఆర్ ఎంత వచ్చింది, 12. ఈక్వేషన్ 1 ప్రకారం పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 25 మైనస్ క్యూఆర్, 25 మైనస్ 12. సో ఎంత వచ్చింది, పిఆర్ 13 వచ్చింది. సో మన దగ్గర అన్ని వాల్యూస్ వచ్చేసింది. సైన్ పి అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 12/13. కాస్ పి అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎంత, 5/13. టాన్ పి అంటే ఎంత, 12 బై ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, 12/5. థ్యాంక్ యూ.